మనలో చాలామంది వారి రోజును ఎంతో ఎనర్జీతో, ఎంతో కాన్సన్ట్రేషన్తో, ప్రశాంతతో మొదలు పెట్టాలనుకుంటారు. వారి ప్రొడక్టివిటీని పెంచుకోవాలనుకుంటారు. దానికై ఉదయాన్నే తొందరగా మేల్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ లేచే సమయం వచ్చేసరికి మాత్రం 7 గంటలకు 8 గంటలకు మేల్కొంటుంటారు. సో ఈ రోజు ఏ విధంగా తొందరగా ఉదయాన్నే లేచి రోజును ఎలా బెటర్గా మొదలు పెట్టచ్చో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుశాల. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందవచ్చు. ఒకసారి మీరు సరిగ్గా గమనిస్తే స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం లాంటి మహాత్ముల నుండి ప్రతిరోజు మీకై శ్రమించే మీ అమ్మగారి వరకు అందరిలోనూ ఉండే ఒక కామన్ పాయింట్ ఉదయాన్నే తొందరగా నిద్రలేవటం. ఉదయాన్నే 4 నుండి 5 మధ్య సమయాన్ని బ్రహ్మ సమయం అని అంటారు. ఈ బ్రహ్మ సమయంలో మన బ్రెయిన్ ఎంతో ప్రశాంతంగా ఉండి మన కాన్సన్ట్రేషన్ పవర్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనలోని ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. ఈ సమయంలోనే మన బ్రెయిన్, శరీరం కూడా ఎంతో ఎనర్జీని కలిగి ఉంటాయి. మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఉదయాన్నే తొందరగా నిద్ర లేవడానికి ఉపయోగపడే కొన్ని టిప్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందు రోజు రాత్రి తొందరగా నిద్రపోవాలి. కాలంతో వేగంగా పరిగెడుతున్న ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రాత్రి 11 నుండి 12 గంటల వరకు మెలకుగానే ఉంటున్నారు. దాంతో లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం. ఒకవేళ లేచినా ఆ నిద్ర యొక్క బడలిక శరీరంపై ఉండి మీ పనులపై మీరు ఎక్కువ ఆసక్తిని చూపలేరు. సగటున మనిషికి ఖచ్చితంగా 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. కాబట్టి మీరు అర్ధరాత్రి వరకు చేసే పనులను ఒకసారి చెక్ చేసుకోండి. అనవసర పనులను ఒక మూలన పడేయండి. పనికి వచ్చే వాటిని ఉదయానికి మార్చుకోండి. సో ఎన్నింటికి లేవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని దాన్ని 6 నుండి 8 గంటల ముందే మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీ శరీరాన్ని అలవాటు చేయండి. ఉదయాన్నే తొందరగా మేల్కోవడం అనగానే 7 గంటలకు 8 గంటలకు లేచే వారు కూడా ఒకేసారి ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు లేవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం వల్ల 1-2 రోజులు బాగానే లేవగలుగుతారు. కానీ 3వ రోజు నుండి మళ్ళీ మామూలే లేట్గా లెగుస్తూ ఉంటారు. పొద్దున్నే లేగాలన్న మీ ఆసక్తిని మీరు కోల్పోతారు. సో మీరు ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి అంటే మీరు ఒకేసారి 2-3 గంటలు ముందు లేవడానికి ప్రయత్నించకుండా క్రమంగా ముందు రోజు కంటే 10 నుండి 15 నిమిషాల ముందు లేవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీ శరీరం పొద్దున్నే లేవడానికి సహకరిస్తుంది. క్రమంగా ఉదయాన్నే తొందరగా మేల్కోవడం మీ శరీరానికి అలవాటవుతుంది. 3. లేవడానికి ఒక బలమైన కారణాన్ని పెట్టుకోండి. అవును ఫ్రెండ్స్, మీరు తొందరగా మేల్కోవాలి అనుకుంటే తప్పకుండా మీరు లేవడానికి ఒక బలమైన కారణం పెట్టుకోవాలి. ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరికి వెళ్దాం అనుకున్నప్పుడు కానీ, ఏదైనా డెడ్ లైన్ ని మనసులో తలుచుకుంటూ పడుకున్నప్పుడు కానీ మీరు లేవవలసిన సమయం కన్నా ఒక 10 నిమిషాల ముందే లేచి కూర్చుంటారు. కానీ మిగతా సమయాల్లో అలా ఎందుకు జరగదు? ఎందుకంటే మీరు మీ మెదడుకి బలమైన సిగ్నల్స్ పంపించలేదు కాబట్టి. అదే మీరు ఒక సరైన మిమ్మల్ని ఉత్సాహపరిచే బలమైన కారణంతో లేవాలి అనుకుంటే తప్పకుండా తొందరగా లేవగలుగుతారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టు వివేకానందుడి నుండి మీ అమ్మగారి వరకు అందరూ క్రమం తప్పకుండా లేవగలుగుతున్నారంటే వారిని ఉత్సాహపరిచే ఒక బలమైన కారణాన్ని పెట్టుకోవడమే దానికి కారణం. సో మీరు కూడా ఉదయాన్నే తొందరగా లేవడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసే అంటే ఉత్సాహపరిచే ఒక బలమైన కారణాన్ని పెట్టుకోండి. ముందు రోజు రాత్రి అన్నిటినీ ప్లాన్ చేసుకోండి. మనం లేవగానే ఏం చేయాలో అన్నిటినీ ముందుగానే ఒక ప్లాన్ చేసుకోండి. మన మెదడు ఎంతో తెలివైనది. దాన్ని మనం అంత సులువుగా మోసం చేయలేం. అందుకనే దానికి మరింత నమ్మకాన్ని కలిగించడానికైనా మీరు తప్పకుండా ముందు రోజే ప్లాన్ని పేపర్పై పెట్టాలి. ముందు చెప్పినట్లు ఒక బలమైన కారణాన్ని మీరు పెట్టుకోవడం ద్వారా మీరు అనుకున్న సమయానికి మీరు మేల్కోగలుగుతారు. కానీ మెలకువ వచ్చిన వెంటనే ఏం చేయాలో మీకు తోచకపోతే పక్క మీద నుండి మీకు లేవాలి అని అనిపించదు. సర్లే ఒక 5 నిమిషాల తర్వాత లెగుద్దాం అనుకుంటారు. అంతే, ఇంకేముంది, మళ్ళీ మామూలుగానే 7 గంటలకు 8 గంటలకు మెలకువ వస్తుంది. సో ముందు రోజు రాత్రి లేచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే నిర్ణయించుకోండి. అది మీ బద్ధకాన్ని దూరం చేసి మిమ్మల్ని చురుకుగా చేస్తుంది, మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. 5. అలారంని దూరంగా పెట్టుకోండి. తొందరగా మేల్కోవడం అనగానే మన అందరి చూపు ముందుగా వెళ్ళేది అలారం వైపే. పొద్దున్నే మేల్కోవడానికి అందరం అలారం రెడీ చేసుకుంటాం. కానీ లేచే సమయం వచ్చేసరికి మాత్రం దాని గొంతు నొక్కేసి గుర్రం నిద్రపోతుంటాం. సో మీ అలారం మీ అందుబాటులో లేకుండా మీరు లేచి నడిస్తే గానీ ఆ అలారం ఆపడానికి వీలు లేకుండా చూసుకోండి. ఒకసారి లేచి నడిచిన తర్వాత జనరల్ గా మళ్ళీ అంత సులువుగా నిద్రపోలేరు. సో కీప్ అలారం అవి. ఈ విషయంలో మీరు లేటెస్ట్ మొబైల్ యాప్స్ ని కూడా వాడుకోవచ్చు. ఈ యాప్స్ లలో కొన్ని మిమ్మల్ని 3 నుండి 4 చిన్నపాటి మ్యాథమెటిక్ క్వశ్చన్స్ గానీ, మిమ్మల్ని కొన్ని పిక్స్ తీయమని గానీ అడుగుతాయి. సో వీటికి సమాధానం ఇచ్చే వరకు అలారం ఆగదు, చెప్పే వరకు మీ నిద్రమత్తు నిలవదు. సో ఇలాంటి యాప్స్ కూడా మీకు ఎంతో ఉపయోగపడవచ్చు. సో అలారం ని దూరంగా పెట్టుకోండి. లేదు అంటే ఇటువంటి లేటెస్ట్ మొబైల్ యాప్స్ ని ఉపయోగించండి. వీటితో పాటు మీకు కొన్ని బోనస్ టిప్స్. రోజు పడుకునే ముందే వాష్రూమ్ కి వెళ్ళండి. దానివల్ల మన కడుపు కాలే మనలో రాత్రంతా మన డైజెషన్ సిస్టమ్ వర్క్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన బ్లాడర్ నిండిపోతుంది. ఉదయాన్నే కడుపు ఉబ్బినట్టయి తనుకుంటూ మీరు లేవవలసి వస్తుంది. పడుకునేటప్పుడు వెచ్చటి దుస్తులను ధరించండి. సో మీకు ఉదయం లేచేటప్పుడు చలి
తక్కువగా ఉండి తొందరగా లేవడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే లేవడం వల్ల మనసుకు కావాల్సిన ప్రశాంతమైన వాతావరణం మనకు దొరుకుతుంది. అందరికన్నా ఎక్కువ సమయం లభిస్తుంది. తద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా మనకు ఎప్పుడు రానని ఫ్రెష్ ఆలోచనలు మన మెదడులో ఎక్కువగా వస్తాయి. ఒకటి గమనించండి, మీరు తొందరగా లేవాలి అనుకున్న ప్రతిసారి మీ మెదడు మీకు పర్వాలేదు, ఇంకో 5 నిమిషాలు పడుకుంటే ఈ ప్రపంచమే మునిపోదనే చెప్తుంది. కానీ దాని మాట వినకుండా మీ దృఢ నిశ్చయంతో పక్క మీ నుంచి లేచిన ప్రతిసారి మీ రోజుని మీరు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టగలుగుతారు. సో ఉదయాన్నే లేవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు వాడే ఫేవరెట్ టిప్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మంచి పంచుకుంటేనే పెరుగుతుంది. మీ తెలుగుశాల. థ్యాంక్ యూ.